ఓం శాంతి. బాబా చెప్తున్నారు 6/5/24. మధురమైన పిల్లలు, ఈ జన్మలో చేసిన పాపాల నుండి తేలిక అయ్యేందుకు బాబాకంతా సత్యమును వినిపించండి మరియు గత జన్మల్లోని వికర్మలను యోగాగ్ని ద్వారా సమాప్తం చేసుకోండి. ప్రశ్న: ఈశ్వరీయ సేవాదారులుగా అయ్యేందుకు ఏ ఒక్క చింత ఉండాలి అని అడుగుతున్నారు బాబా. ఈశ్వరీయ సేవాదారులుగా అయ్యేందుకు ఏ ఒక్క చింత ఉండాలి? జవాబు: మేము స్మృతి యాత్రలో ఉంటూ తప్పకుండా పావనులుగా అవ్వాలని పావనులుగా అయ్యే చింత ఉండాలి. ఇదే ముఖ్యమైన సబ్జెక్టు. ఏ పిల్లలైతే పావనంగా అవుతారో వారే బాబా సేవాదారులుగా అవ్వగలుగుతారు. బాబా ఒక్కరే ఏం చేస్తారు? కావున పిల్లలు శ్రీమతంపై తమ యోగ బలం ద్వారానే విశ్వాన్ని పావనంగా తయారు చేసి పావన రాజధానిని తయారు చేయాలి. మొదట స్వయాన్ని పావనంగా తయారు చేసుకోవాలి. బాబాకి ఏ చింత ఉంటుంది? పిల్లలందరూ ఇప్పుడు స్మృతి యాత్ర ద్వారా పావనంగా తయారవ్వాలి అని చెప్పి, కాబట్టి శ్రీమతంపై నడవాలి. బాబా ఒక్కరైతే ఏం చేయలేరు కదా. బాబాకి సహాయం ఎవరు ఉండాలి? పిల్లలు ఉండాలి. రాజధానిని తయారు చేయాలి. కాబట్టి ఫస్ట్ స్వయం తయారవ్వాలి. ఓం శాంతి. బాబా అంటున్నారు, బాబా చెప్తారు కదా, తాము రిఫ్రెష్ అయ్యేందుకు బాబా వద్దకు వెళ్తామని పిల్లలు తప్పకుండా భావిస్తారు. అక్కడ సెంటర్లోకి వెళ్ళినప్పుడు అలా భావించలేరు. పిల్లలైన మీ బుద్ధిలో బాబా మధువనంలో ఉన్నారని ఉంది. పిల్లల కోసమే బాబా మురళి వినిపించబడుతుంది. తాము మురళిని వినేందుకు మధువనానికి వెళ్తామని పిల్లలు భావిస్తారు కదా. మధువనం ఎందుకు వెళ్తాం? బాబా మురళి వినడానికి, బాబాతో మిలనం చేసుకోవడానికి. మురళి అన్న పదం కృష్ణుడికి వర్తిస్తుందని భావించారు. మురళి అర్థము ఇంకేదో కాదు. పిల్లలైన మీకు ఇప్పుడు బాగా అర్థమైంది కదా. మేము చాలా బుద్ధిహీనులుగా అయిపోయామని భావిస్తారు. బాబా అర్థం చేయించారు మరియు మీరు కూడా అర్థం చేసుకున్నారు. ఈ విధంగా ఎవరు తమను గూర్చి భావించలేదు. ఇక్కడకు ఎప్పుడైతే వస్తారో అప్పుడు నిశ్చీ బుద్ధి కలవారిగా ఉంటారు. తప్పకుండా తాము చాలా బుద్ధిహీనులుగా అయిపోయేవారమని భావిస్తారు. బాబా అంటారు, మీరు సత్యయుగంలో ఎంత వివేకవంతులుగా విశ్వాధిపతులుగా ఉండేవారు. మూర్ఖులు ఎవరైనా అలా విశ్వాధిపతులుగా అవ్వగలరా? అవ్వలేరు కదా. అందుకని అక్కడ ఎలా ఉండేవారు? మీరు చాలా తెలివైన వాళ్ళుగా ఉండేవారు. అంటే ఆ విధంగా ఎక్కడ తయారయ్యారు? బాబా దగ్గర సంగమ యుగంలో. ఈ లక్ష్మీనారాయణులు విశ్వాధిపతులుగా ఉండేవారు. వారు ఎంతో వివేకవంతులుగా ఉండేవారు. కావుననే భక్తి మార్గంలో పూజింపబడుతున్నారు. జడమైన చిత్రాలు ఏమీ చెప్పలేవు. బాబా అంటారు, శివ్ బాబా పూజన చేస్తారు, కానీ వారేమైనా మాట్లాడతారా అని అడుగుతున్నారు బాబా. శివ్ బాబా ఒకేసారి వచ్చి మాట్లాడతారు. ఎప్పుడు వచ్చి మాట్లాడతారు చెప్పండి? బాబా కల్పానికి లాస్ట్ ఈ సంగమ యుగంలో వచ్చి మాట్లాడతారు. పూజ చేసేవారికి కూడా ఈ జ్ఞానమును వినిపించేవారు తండ్రి ఏనన్నది తెలియదు. కృష్ణుడు మురళిని మోగించాడని భావిస్తారు. ఎవరినైతే పూజిస్తారో అతడి కర్తవ్యం గూర్చి ఏమాత్రమూ తెలియదు. కావున ఎప్పటి వరకైతే తండ్రి రారో అప్పటి వరకు ఈ పూజ మొదలైనవన్నీ నిష్ఫలమే అవుతాయి. పిల్లలైన మీలో చాలామంది వేదాలు, శాస్త్రాలు మొదలైన వాటినేమీ చదవలేదు. ఇప్పుడు మిమ్మల్ని సత్యమైన తండ్రి ఒక్కరే చదివిస్తున్నారు. ఎవరు చదివిస్తున్నారు? సత్యమైన తండ్రి వచ్చి చదివిస్తున్నారు. తప్పకుండా సత్యమును చదివించేవారు ఒక్క తండ్రియేనని మీరు అర్థం చేసుకున్నారు.
తండ్రిని సత్యము అనే అంటారు. వారు నరుణ్ణి నారాయణిగా తయారు చేసే సత్యమైన కథను వినిపిస్తారు. దాని అర్థము సరిగ్గా ఉంది. సత్యమైన తండ్రి వస్తారు. నరుడి నుండి నారాయణిగా అవ్వాలి కాబట్టి తప్పకుండా సత్యయుగాన్ని స్థాపన చేస్తారు కదా. మరి సత్యయుగంలో మనం పాత్రను అభినయించాలి, దేవీ దేవతలుగా అవ్వాలి అంటే పురుషార్థం ఎక్కడ చేయాలి? ఈ సంగమ యుగంలోనే చేయాలి. పురుషార్థం ఇక్కడ, ప్రారంధం అక్కడ. నరుడు ఇక్కడ ఉంటే నారాయణుడు అక్కడ ఉంటాడు. మరి రెండిటికి మధ్యన తయారయ్యేది ఎక్కడ? ఈ సంగమ యుగంలో. ఈ నరుడు ఆ నారాయణుడిగా. పాత ప్రపంచమైన సత్యయుగం అయితే తయారవ్వదు కదా. బాబా చెప్తున్నారు, పాత ప్రపంచమైన సత్యయుగం అయితే తయారవ్వదు కదా. కథను వినిపించే సమయంలో తామే నరుడి నుంచి నారాయణిగా అవుతామన్నది ఎవరి బుద్ధిలోకి రాదు. ఇప్పుడు మీకు నరుడి నుండి నారాయణిగా అయ్యేందుకు రాజయోగాన్ని నేర్పిస్తారు. ఇది కూడా కొత్త విషయం ఏమీ కాదు. కల్పకల్పం వచ్చి నేను అర్థం చేయిస్తాను. నేను ప్రతి యుగంలోనూ ఎలా వస్తానని తండ్రి అంటారు కదా. నేను ప్రతి యుగానికి కాదు, ప్రతి కల్పానికి ఒక్కసారి వస్తాను. బ్రహ్మ చిత్రాన్ని చూపించి వీరు రథమని మీరు అర్థం చేయించవచ్చు. ఇది అనేక జన్మల అంతిమ జన్మ. ఇప్పుడు ఇతడు పతితుడు, ఇప్పుడు వీరు కూడా పావనులుగా అవుతారు. అలాగే మేము అవుతాము. యోగ బలం ద్వారా తప్ప ఇంకే విధంగానూ పావనులుగా అవ్వరు అని చెప్తున్నారు బాబా. ఇది యోగాగ్ని కదా. ఏంటిది? యోగాగ్ని. ఈ అగ్ని ద్వారా మనలో ఉండే వికర్మలను ఏమైపోవాలి? వినాశనం అయిపోవాలి. నీరు అగ్నిని చల్లార్చేదిగా ఉంటుంది. అగ్ని అయితే తగలబెడుతుంది. వికర్మలు వినాశనం అయ్యేందుకు మరి నీరు అగ్ని కాదు కదా. గురువులను అందరికన్నా ఎక్కువగా ఇతడే ఆశ్రయించాడు. ఎవరు? బ్రహ్మబాబా. ఎన్నో శాస్త్రాలు కూడా చదివాడు. ఈ జన్మలో పండితుని వలె ఉన్నారు, కానీ దానివల్ల లాభమేమీ కలగలేదు. పుణ్యాత్మగా అయితే అవ్వరు కదా. పాపాలే చేస్తూ వచ్చారు. తెలిసో తెలియకో ఏం చేస్తూ వచ్చాం? పాప ఖాతానే తయారు చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఏం చేయాలి? సమాప్తం చేసుకోవాలి అంటున్నారు బాబా. ఎవరైతే తమను తాము పిల్లలుగా భావిస్తారో వారు ఈ జన్మలో ఏ పాపాలు మొదలైన వాటినైతే చేశారో వాటన్నిటినీ తండ్రి సన్ముఖంగా వచ్చారు కాబట్టి వారికి తెలియచేయాలి. జన్మలవైతే తెలియదు, కానీ ఈ జన్మలో చేసినవైతే ఏం చేయాలి? మనం బాబాకి తెలియచేయాలి అని చెప్తున్నారు బాబా. తద్వారా ఏమైపోతారు? తేలికైపోతారు. ఈ జన్మలోని వాటన్నిటి నుండి తేలికైపోతారు. మళ్ళీ పురుషార్థం చెయ్యాలి. జన్మాంతరాల పాపకర్మల భారం ఏదైతే శిరస్సుపై ఉందో దానిని తొలగించాలి. తండ్రి యోగంను గూర్చి అర్థం చేయిస్తారు. యోగం ద్వారానే వికర్మలు వినాశనం అవుతాయి. ఈ విషయాలు మీరు ఇప్పుడే వింటారు. యోగం ద్వారానే వికర్మలు వినాశనం అవుతాయి. మరి విషయాలను ఎప్పుడు వింటారు? ఇప్పుడే వింటారు. బాబాయే చెప్తారు. సత్యయుగంలో ఈ విషయాలను ఎవరు వినిపించజాలరు. ఎందుకంటే అక్కడ వీటిని చెప్పవలసిన వినవలసిన అవసరం ఉండదు. ఈ డ్రామా అంతా రచింపబడి ఉంది. క్షణము ఈ డ్రామా అంతా తిరుగుతూ ఉంటుంది. ఒక్క క్షణము మరొక క్షణంతో కలవదు. క్షణము ఆయువు కూడా తగ్గిపోతూ ఉంటుంది కదా. రోజులు గడిచే కొద్దీ ఆయుష్ కూడా ఏమవుతుంది? తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఆయువు క్షీణించడానికి బ్రేక్ వేస్తారు మరియు యోగం ద్వారా ఆయువును పెంచుతారు. యోగం ద్వారా ఏం పెరుగుతుంది?
ఆయుష్ పెరుగుతుంది, ఎందుకంటే కర్మల లెక్కాచారం సమాప్తమవుతుంది. ఇప్పుడు పిల్లలైన మీరు మీ ఆయువును యోగ శక్తి ద్వారా పెంచాలి. బాబా యోగాన్ని గూర్చి ఎంతో జోరు చూపుతారు, కానీ కొందరు అర్థం చేసుకోరు. బాబా మేము మర్చిపోతున్నామని అంటారు. కొంచెంమంది ఏమంటున్నారు పిల్లలు, బాబా మేము మర్చిపోతున్నాం. ఇంతటి భాగ్యాన్ని ఇచ్చే తండ్రిని ఎవరైనా మర్చిపోతారా? కావునే యోగం అంటే ఇంకేమో కాదు, ఇది స్మృతి యాత్రని బాబా అంటారు. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ పాపాలు అంతమవుతూ ఉంటాయి. అంతిమతిని బట్టి గతి ఏర్పడుతుంది. దీనిపై ఒక ఉదాహరణ కూడా ఇస్తారు. ఒకరిని ఎవరో నీవు గేదెవేనని అన్నారు. ఒకరిని, దీనికి ఒక ఉదాహరణ చెప్తున్నారు బాబా. అంటే ఏది అనుకుంటే అదే జరుగుతుంది అన్నదానికి. అందుకని బాబా ఏమంటున్నారు, ఒక ఉదాహరణ చెప్తున్నారు ఇక్కడ. ఒకరిని ఎవరో అన్నారట, నీవు గేదెవేనని. అంటే నువ్వు గేదెవని అన్నాడంట. దానితో అతడు నేను గేదెనే అని భావించడం మొదలుపెట్టాడట. ఆ తర్వాత ఒకరు అతన్ని ఈ తలుపు నుండి బయటికి రమ్మని చెప్తే, నేను గేదెని కదా, బయటికి ఎలా రాగలను అని అన్నాడట. నిజంగానే గేదెగా అయినట్లుగా భావించాడు. అర్థమైంది ఇక్కడ ఏం చెప్తున్నారో బాబా? అంటే నేను ఆత్మని, నా తండ్రి పరమాత్మ, ఇదే స్మృతి ఉందనుకోండి, మనం శరీరంలో ఉన్నప్పటికీ శరీరానికి అతీతమైన స్థితిని మనం అనుభవం చేసుకోగలుగుతాం. ఇక్కడే ఉంటాం కానీ దూరంగా ఉంటాం. అంటే ఎవరో నీవు గేదెవని అన్నాడట. అప్పుడు అతను ఏమనుకున్నాడు, నేను గేదెని, ఇదే స్మృతిలో ఉండిపోయాడు. అప్పుడు తర్వాత లోపల నుంచి బయటికి రమ్మని పిలిస్తే, తలుపులోంచి ఇలా లోపలికి నుంచి ఇలా రమ్మని పిలిస్తే, నేను గేదెని కదా, ఇందులోంచి నేను ఎలా రాగలుగుతాను అన్నాడట. అంటే ఏమైపోయాడు, గేదె అనే స్మృతిలో పక్కా అయిపోయాడు. నేను మనిషిని అనే విషయాన్ని మర్చిపోయాడు. అలా మనం కూడా నేను శరీరాన్ని అనే విషయాన్ని మర్చిపోయి నేను ఆత్మని, పరమాత్మ సంతానాన్ని అనే స్మృతిని పక్కా చేసుకోవాలి. దానికి ఉదాహరణగా చెప్పారు బాబా ఈ విషయాన్ని. బయటకు ఎలా రాగలను అని అన్నాడట కదా, అంటే అన్నట్లుగా భావించేస్తాడు. వారు దీన్ని ఒక ఉదాహరణగా తయారు చేసి చెప్తూ ఉంటారు. కానీ నిజానికి అటువంటిది ఏమీ లేదు. ఇది నిజమైన ఉదాహరణ కాదు. ఎల్లప్పుడూ నిజమైన విషయంపైనే ఉదాహరణ ఇవ్వడం జరుగుతుంది. ఈ సమయంలో బాబా మీకు ఏవైతే అర్థం చేయిస్తారో వాటిని మళ్ళీ భక్తి మార్గంలో పండగలుగా జరుపుకోవడం జరుగుతుంది. ఎన్ని మేళాలు మొదలైనవి జరుగుతూ ఉంటాయి. ఈ సమయంలో ఏవైతే జరుగుతూ ఉంటాయో అవన్నీ పండుగలుగా అవుతాయి. మీరిక్కడ ఎంత స్వచ్ఛంగా అవుతారు, మేళాలు మొదలైన వాటిలో ఎంత మలినంగా అవుతారు. శరీరానికి మట్టి పులుముకుంటారు, దానితో పాపాలు తొలగిపోతాయని భావిస్తారు కదా. శరీరానికి మట్టి రాసుకుంటారు, ఇంకా రకరకాలుగా చేస్తారంటే దానివల్ల చేసిన పాపాలు సమాప్తమవుతాయని. అలా అయిపోతే ఇంకనే ప్రపంచం ఈ పాటికి ఎలా ఉండేది, పుణ్యాత్ములుగా ఉండేది. బాబా కూడా స్వయం ఇవన్నీ చేశారు. ఎవరు? బ్రహ్మబాబా. నాసిక్లో నీరెంతో అశుద్ధంగా ఉంటుంది. అక్కడికి వెళ్ళి మట్టితో పులుముకుంటారు. తద్వారా పాపాలు అంత వినాశనం అవుతాయని భావిస్తారు కదా. అలా చేయడం వల్ల పాపాలన్నీ వినాశనం అయిపోతాయి అని చెప్పి అనుకుంటారట. బాబా చెప్తున్నారు, మళ్ళీ ఆ మట్టిని శుభ్రం చేసుకునేందుకు నీటిని తీసుకువస్తారు. ఎవరైనా మహారాజులు మొదలైన వారు విదేశాలకు వెళ్ళినప్పుడు గంగా జలమును కుండలో నింపుకుని తమతో పాటు తీసుకువెళ్ళేవారు. ఇప్పుడు మహారాజుల కాలంలో పెద్దవాళ్ళు ఏం చేసేవారంట, ఈ గంగాజలం పవిత్రమైందని ఆ గంగాజలాన్ని కుండలో నింపుకుని తమతో పాటు తీసుకువెళ్ళేవారట. మళ్ళీ స్టీమర్లో కూడా అవే నీరు తాగేవారట. ఇంతకుముందు విమానాలు, మోటార్లు మొదలైనవి లేవు కదా. ఇంత సైన్స్ లేదు కదా. అప్పుడు ఎక్కువ పడవల్లోనే ప్రయాణం చేసేవారు నీటి మీద. 50-60 సంవత్సరాల్లో ఏమేమి తయారయ్యాయో చూడండి. సత్యుగి ఆదిలో ఈ విజ్ఞానము మొదలైనవి ఉపయోగపడతాయి. అక్కడ మహళ్ళు మొదలైనవి తయారు చేసేందుకు పెద్ద సమయం పట్టదు.
ఇప్పుడు మీ బుద్ధి పారసబుద్ధిగా అవుతుంది. కాబట్టి అన్ని పనులు సహజంగా అయిపోతాయి. బాబా అంటారు, ఏ విధంగా ఇక్కడ మట్టితో ఇటుకలు తయారవుతాయో అలాగే అక్కడ బంగారంతో ఇటుకలు తయారవుతాయి కదా. బాబా చెప్తున్నారు చూడండి, ఇక్కడ మట్టితో తయారు చేసినట్లే సత్యుగంలో బంగారంతో తయారవుతాయంట. దీనిపై మాయా మచ్చింద్రుని ఆటను కూడా చూపిస్తారు. వారు దీనిని చూపించేందుకు ఒక నాటకంగా తయారు చేశారు. స్వర్గంలో నిజంగానే బంగారు ఇటుకలు ఉంటాయి. దానిని స్వర్ణయుగం అని అంటారు. దీనిని ఇనుప యుగం అని అంటారు. స్వర్గమునైతే అందరూ స్మృతి చేస్తారు. వారి చిత్రాలు కూడా ఉన్నాయి. ఆది సనాతన ధర్మం అని కూడా అంటారు. మళ్ళీ హిందూ ధర్మం అని అనేస్తారు. దేవతలు అనేందుకు బదులుగా హిందువులు అని అనేస్తారు. ఎందుకంటే వికారులుగా ఉన్నారు కాబట్టి దేవతలుగా పిలుచుకోలేరు. మీరు ఎక్కడికి వెళ్ళినా ఇది అర్థం చేయిస్తారు. ఎందుకంటే మీరు సందేశకులు. బాబా పరిచయంను ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. వీరు తప్పకుండా నిజమే చెప్తున్నారని కొందరు వెంటనే అర్థం చేసుకుంటారు. ఇద్దరు తండ్రులు తప్పకుండా ఉన్నారు. కొందరైతే పరమాత్మ సర్వవ్యాపి అని అనేస్తారు. ఒకరి నుండి హద్దులోని వారసత్వం లభిస్తుంది. అనంతమైన తండ్రి నుండి 21 జన్మల కొరకు అనంతమైన వారసత్వం లభిస్తుందని మీరు అర్థం చేయిస్తారు. హద్దులో తండ్రి అయితే 1 జన్మకే, అనంతమైన తండ్రి అయితే 21 జన్మలకు కదా. బాబా అంటున్నారు, ఈ జ్ఞానం కూడా ఇప్పుడే ఉంది. అక్కడి జ్ఞానం ఉండదు. సంగమ యుగంలోనే వారసత్వం లభిస్తుంది. మళ్ళీ అక్కడ 21 తరాలు మీరు జన్మ జన్మలు రాజ్యం చేస్తారు. బాబా అంటారు, మీరు మొత్తం విశ్వానికి అధిపతులుగా అవుతారు. అది మీకు ఇప్పుడే తెలిసింది. పక్కా నిశ్చయ బుద్ధి కలవారిగా ఎవరైతే ఉన్నారో వారికి ఎటువంటి సంశయం ఉత్పన్నమయ్యే విషయం ఉండదు. అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వం లభిస్తుంది. శివ్ బాబా వచ్చారంటే తప్పకుండా ఎంతో కొంత వారసత్వాన్ని ఇస్తారు కదా. ఈ బ్యాడ్జీ చాలా మంచిది, ఇది తప్పకుండా మీతో ఉండాలి అని బాబా అంటారు కదా. బ్యాడ్జీ ఏంటి, చాలా మంచిది కాబట్టి ఎప్పుడూ మర్చిపోకూడదు అంటున్నారు బాబా. మాతో ఉంచుకోవడం, ప్రతి ఇంట్లోనూ సందేశమును ఇవ్వాలి. ఆ తర్వాత వారు అంగీకరించినా అంగీకరించకపోయినా అది వారి ఇష్టం కదా. చెప్పడం మన యొక్క ధర్మం. ఇంకా తెలుసుకోవడం తెలుసుకోకపోవడం, పిల్లలుగా అవ్వడం అవ్వకపోవడం అది వాళ్ళ ఇష్టం పైన ఉంటుంది. బాబా అంటారు, వినాశనం వచ్చినప్పుడు భగవంతుడు వచ్చారని అర్థం చేసుకుంటారు. మళ్ళీ మీరు ఎవరికైతే సందేశమును ఇచ్చి ఉంటారో వారు ఎవరా శ్వేత వస్త్రధారులైన దేవదూతలు అని తలుచుకుంటారు. సూక్ష్మవతనంలో కూడా మీరు పరిస్థాలను చూస్తారు కదా. బాబా అంటారు, సూక్ష్మవతనంలో కూడా మీరు పరిస్థాలను చూస్తారు కదా. మమ్మ బాబాలు కూడా యోగ శక్తి ద్వారా ఈ విధముగా పరిస్థాలుగా అవుతారు. కాబట్టి మేము కూడా అవుతామని మీకు తెలుసు. ఈ విషయాలన్నిటినీ బాబా ఇతరులోకి ప్రవేశించి మీకు అర్థం చేయిస్తారు. ఎవరిలోకి? బ్రహ్మ బాబాలోకి కదా. మనమందరం వింటున్నాం. నేరుగా జ్ఞానాన్ని ఇస్తారు. బాబాలో ఏ జ్ఞానమైతే ఉందో అది పిల్లలైనా మీలో కూడా ఉంది. ఎప్పుడైతే పైకి వెళ్తారో అప్పుడు జ్ఞాన పాత్ర కూడా పూర్తయిపోతుంది కదా. ఎప్పుడైతే పైకి వెళ్ళిపోతామో ఈ పాత్ర ఏమవుతుంది? పూర్తయిపోతుంది. ఆ తర్వాత ఏ పాత్ర అయితే లభిస్తుందో ఆ సుఖ పాత్రను అభినయిస్తారు. అంటే సంగమయుగం అయిపోతుంది, కలియుగం పూర్తయిపోతుంది, సత్యయుగం యొక్క స్థాపన జరిగిపోతుంది.
మరియు ఈ జ్ఞానమును మర్చిపోతారు. దీని యొక్క ప్రారంధాన్ని మట్టుకి అక్కడ అనుభవిస్తాం. కావున పిల్లలైన మీరు ఎక్కడికి వెళ్ళినా సందేశకుల గుర్తుగా ఈ బ్యాడ్జీ మీకు తప్పకుండా ఉండాలి. ఎవరైనా నవ్వినా కానీ ఇది ఉండాలి. బాబా చెప్తున్నారు, ఎవరైనా నవ్వినా కానీ అది ఉండాలి, ఎప్పుడు బ్యాడ్జీ తీయకూడదు. దీనిని చూసి ఎందుకు నవ్వుతారు? వీరు అనంతమైన తండ్రి, వీరి పేరు శివ్ బాబా, వీరు కళ్యాణకారి, వీరు వచ్చి స్వర్గస్థాపన చేస్తున్నారు. ఇప్పుడు ఇది పురుషోత్తమ సంగమ యుగమని మీరైతే యథార్థమైన విషయాన్నే వినిపిస్తారు. ఈ జ్ఞానమంతా పిల్లలైన మీకు లభించింది కదా, ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుంది. అదేవిధంగా మనకేంటి బ్యాడ్జీ కదా, అందుకని బ్యాడ్జీ ప్రతి ఒక్కళ్ళం పెట్టుకోవాలి. ఎవరైనా నవ్వినా సరే మీరు మానకండి అని చెప్తున్నారు బాబా. మళ్ళీ దీన్ని ఎందుకు మర్చిపోవాలి? ఈ విషయం చాలా సహజమైంది. నడుస్తూ తిరుగుతూ బాబాను మరియు వారసత్వాన్ని స్మృతి చేయాలి. శాంతిధామము మరియు సుఖధామం ఉన్నాయి. పిల్లలైన మీరు ఇక్కడికి వస్తారు, మురళి విని వెళ్తారు, దానిని మళ్ళీ వినిపించాలి కూడా. కేవలం ఒక్క బ్రాహ్మణి మాత్రమే మురళిని నడపాలని కాదు, బ్రాహ్మణి తన సమానంగా తయారు చేయాలి కూడా. అప్పుడే అనేకులు కళ్యాణం చేయగలుగుతారు. ఒక్క బ్రాహ్మణి ఎక్కడికైనా వెళ్తే మరొకరు సెంటర్ను ఎందుకు నడపలేరు, ధారణ చేయలేరు? విద్యార్థులకు చదివే మరియు చదివించే అభిరుచి ఉండాలి. మురళి అయితే చాలా సహజమైంది, కష్టమా? ఎవరైనా ధారణ చేసి క్లాసు చేయించవచ్చు. ఇక్కడైతే తండ్రి కూర్చున్నారు. ఎటువంటి విషయంలోనూ సంశయం కలగకూడదని బాబా పిల్లలకు చెప్తారు. పిల్లలు ఎటువంటి విషయంలోనూ ఏం కలగకూడదు, సంశయం అనేది రాకూడదు అని చెప్తున్నారు. సర్వస్వం తెలిసిన వారు ఒక్క తండ్రియే. ఒకే లక్ష్యము ఉద్దేశము ఉంది. ఇందులో ప్రశ్నలు మొదలైనవి అడగవలసిన అవసరం కూడా లేదు. బాబా అంటారు, ఉదయం కూర్చుని పిల్లలకు స్మృతి యాత్రలో సహాయం చేస్తారు. బాబా కూర్చుని పిల్లలకి ఏం చేస్తారట? స్మృతి యాత్రలో సహాయం చేస్తారట. మొత్తం అనంతమైన పిల్లలందరూ గుర్తుంటారు. పిల్లలైన మీరందరూ ఈ స్మృతి సహాయం ద్వారా మొత్తం విశ్వం అంతటినీ పావనంగా తయారు చేయాలి. ఇందులో మీరు మీ సహయోగిగా వేలునిస్తారు కదా, ఇస్తారా? మరి గోవర్ధన పర్వతాన్ని ఎత్తడానికి అందరి యొక్క చిటికిన వేలు సాయంతో అని చెప్తారు. అలాగే దుఃఖ పర్వతాన్ని సుఖ పర్వతంగా తయారు చేయాలి అంటే, దుఃఖ ప్రపంచం సుఖమయంగా అవ్వాలి అంటే ఇందులో ఏం చేయాలి? అందరి యొక్క సహయోగం అనే వేలుని వెయ్యాలని చెప్తున్నారు. వేస్తారా? మరి మొత్తం ప్రపంచమంతా పవిత్రంగా అవ్వాలి కదా. కావున అందరూ శాంతిధామంలోకి వెళ్ళి పోవాలని పిల్లలందరిపైన బాబా తమ దృష్టిని ఉంచుతారు కదా. అందరి జ్ఞానం అటువైపుకే లాగుతారు. ఎటువైపుకి? ఇప్పుడు అందరు ఎక్కడికి వెళ్ళిపోవాలి? శాంతిధామానికి వెళ్ళిపోవాలి. బాబా అంటారు, తండ్రి అనంతంలోనే కూర్చుంటారు. మొత్తం ప్రపంచం అంతటిని పావనంగా తయారు చేసేందుకే నేను వచ్చాను. అందరినీ పావనంగా చేయడానికి ఎవరు వచ్చారు? బాబా వచ్చారు. మొత్తం ప్రపంచం అంతటికి శక్తినిస్తున్నాను, తద్వారా పవిత్రంగా అయిపోతారు. ఎవరికైతే పూర్తి యోగ బలం ఉంటుందో వారు బాబా ఇప్పుడు కూర్చుని స్మృతి యాత్రను నేర్పిస్తున్నారని భావిస్తారు. దాని ద్వారా విశ్వంలో శాంతి ఏర్పడుతుంది. పిల్లలు కూడా స్మృతిలో ఉంటారు కాబట్టి సహాయం లభిస్తుంది. సహాయకులైన పిల్లలు కూడా కావాలి కదా. ఈశ్వర్య సేవాదారులైన నిశ్చయ బుద్ధి గల పిల్లలే స్మృతి చేస్తారు అని చెప్తున్నారు బాబా. ఈశ్వరీయ సేవాదారులైన నిశ్చయ బుద్ధి గల పిల్లలు ఏం చేస్తారు? స్మృతి చేస్తారు. పావనులుగా అవ్వడమే మీ మొట్టమొదటి సబ్జెక్టు. అనగా పిల్లలైన మీరు తండ్రితో పాటు నిమిత్తంగా అవుతారు. హే పతిత పావన రా అంటూ తండ్రిని పిలుస్తారు. వారు ఒంటరిగా ఏం చేస్తారు? సేవాదారులు అయితే కావాలి కదా.
మనం విశ్వాన్ని పవిత్రంగా చేసి మళ్ళీ విశ్వం అంతటిపైన రాజ్యం చేస్తామని మీకు తెలుసు. ఈ విధంగా ఎప్పుడైతే బుద్ధిలో నిశ్చయం ఏర్పడుతుందో అప్పుడు నష ఎక్కుతుంది. మేము తండ్రి శ్రీమతం ద్వారా మా యోగ బలం ద్వారా మా కొరకు రాజధానిని స్థాపించుకుంటున్నామని పిల్లలైన మీకు తెలుసు. ఈ నష ఎక్కాలి కదా, పిల్లలకి ఏమెక్కాలి? నష ఎక్కాలని చెప్తున్నారు బాబా. ఎక్కుతుందా మరి నష? ఎక్కట్లేదా? బాబా అంటారు ఇది ఆత్మీకమైన విషయం. ప్రతి కల్పం బాబా ఈ ఆత్మీక శక్తితో మనల్ని విశ్వాధిపతులుగా తయారు చేస్తారని మీకు తెలుసు. బాబా చెప్తున్నారు శివ్ బాబా వచ్చి స్వర్గ స్థాపన చేస్తారని కూడా మీరు భావిస్తారు. ఇప్పుడు శిరస్సుపై ఈ స్మృతి యాత్ర చింతయే ఉండాలి. ఏముండాలి? నేను ఇప్పుడు బాబాని స్మృతి చేయాలి, బాబు సమానంగా తయారవ్వాలి, పురుషార్థం చేయాలి, వ్యాపారాలు మొదలైనవి చేస్తూ కూడా స్మృతి యాత్రలో ఉండాలి. సదా ఆరోగ్యవంతులుగా చేసేందుకు బాబా చాలా అద్భుతమైన సంపాదన చేయిస్తారు. సదా ఆరోగ్యవంతులుగా చేసేందుకు బాబా ఏం చేస్తున్నారు? చాలా అద్భుతమైన సంపాదనను చేయిస్తారు. ఈ సమయంలో సర్వస్వాన్ని మర్చిపోవాల్సి ఉంటుంది. ఆత్మలైన మనం అక్కడికి వెళ్తున్నాము. ఆత్మాభిమానులుగా అయ్యే అభ్యాసం చేయడం జరుగుతుంది కదా. బాబా అంటున్నారు ఆత్మలైన మనం అక్కడికి వెళ్తున్నాం కాబట్టి ఏం చేయండి? ఆత్మాభిమానులుగా అయ్యే అభ్యాసం చెయ్యాలి అని చెప్తున్నారు బాబా. తింటూ తాగుతూ నడుస్తూ తిరుగుతూ తండ్రిని స్మృతి చేయలేరా? బాబా అడుగుతున్నారు. తింటూ తాగుతూ నడుస్తూ తిరుగుతూ తండ్రిని స్మృతి చేయలేరా? చెప్పండి, చేయలేరా? చేయగలరు కదా. బట్టలు కుడుతూ బుద్ధియోగం బాబా స్మృతిలో ఉండాలి. తింటున్నా బాబాతో ఉండాలి, నడుస్తున్నా బాబాతో ఉండాలి, తాగుతున్నా తిరుగుతున్నా, అలాగే బట్టలు కుట్టుతూ కూడా బుద్ధియోగం బాబాతో ఉండాలి. ఏ పనైనా చెయ్యండి, శరీరం కర్మ చేస్తూ ఉండాలి, బుద్ధి బాబాతో ఉండాలి. అప్పుడు మనం ఏమవుతాం? కర్మయోగిగా తయారవుతాము అని చెప్తున్నారు బాబా కదా. బాబా అంటారు అప్పుడు కర్మయోగిగా తయారవుతారు అని చెప్తున్నారు. ఇది చాలా సహజం. 84 జన్మల చక్రం పూర్తవుతుందని భావిస్తారు. ఇప్పుడు బాబా ఆత్మలైన మనకు రాజయోగాన్ని నేర్పించేందుకు వచ్చారు. ఈ ప్రపంచ చరిత్ర మరియు భూగోళం పునరావృతం అవుతూ ఉంటుంది. కల్పపూర్వం కూడా ఇలా జరిగింది. ఇది మళ్ళీ ఇప్పుడు పునరావృతం అవుతుంది. ఈ పునరావృతం అవడాన్నే రహస్యాన్ని కూడా తండ్రి అర్థం చేయిస్తారు. ప్రతి ఒక్కరికి డ్రామాలో పాత్ర లభించి ఉంది అని చెప్తున్నారు బాబా కదా. ప్రతి ఒక్కరికి ఏముంది? డ్రామాలోని పాత్ర లభించింది. దానిని అభినయిస్తూ ఉంటారు. బాబాను స్మృతి చేసినట్లయితే సతో ప్రధానులుగా అవుతారని పిల్లలకు సలహానివ్వడం జరుగుతుంది. మళ్ళీ శరీరం కూడా వదిలిపోతుంది. మీ బుద్ధిలో ఆత్మలైన మేము సతో ప్రధానులుగా అవ్వాలి, ఎందుకంటే తిరిగి వెళ్ళాలని ఇప్పుడు ఉంది. సత్యుగలో ఇలా అనరు. బాబా అంటారు అక్కడైతే ఒక పాత శరీరాన్ని వదిలి ఇంకొక దాన్ని తీసుకోవాలి అని అంటారు. అక్కడ దుఃఖం అనే విషయమే ఉండదు. ఎక్కడ? సత్యుగలో అయితే దుఃఖం అనే విషయమే ఉండదని చెప్తున్నారు బాబా. బాబా అంటారు ఇక్కడ ఇది దుఃఖధామం. పాత శరీరం ఉన్న కారణంగా ఇప్పటిక దీన్ని వదిలి తిరిగి తమ ఇంటికి వెళ్ళాలని భావిస్తారు. తండ్రిని నిరంతరము స్మృతి చేయాలి. ఆ నిరాకారుడైన తండ్రియే జ్ఞానసాగరుడు. వారే వచ్చి సర్వులకు సద్గతినిస్తారు. నేను సాధువులు కూడా ఉద్ధరిస్తానని బాబా అంటారు. ఇప్పుడు మీరు ఒక్క తండ్రితో యోగమును జోడించండి. ఆత్మలైన మీ అందరికీ తండ్రి నుండి వారసత్వం తీసుకునే హక్కు ఉంది. ఆత్మలైన మనందరికీ తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునే హక్కు అయితే ఉంది.
స్వయాన్ని ఆత్మగా భావిస్తూ దేహీ అభిమానులుగా అవ్వండి మరియు తండ్రిని నిరంతరము స్మృతి చేయండి. తద్వారా పాపాలు అంతమైపోతాయి అని చెప్తున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, మురళి విని మళ్ళీ వినిపించాలి. చదవడంతో పాటు చదివించాలి కూడా. కళ్యాణకారులుగా అవ్వాలి. బ్యాడ్జీ సందేశకులకు గుర్తు. దీనిని సదా ధరించి ఉంచాలి కదా. బాబా అంటున్నారు బ్యాడ్జీ ఏంటి? సందేశకుల యొక్క గుర్తు. అందుకని దీన్ని సదా ధరించే ఉండాలి అని చెప్తున్నారు బాబా. సెకండ్ పాయింట్, విశ్వంలో శాంతి స్థాపన చేసేందుకు స్మృతి యాత్రలో ఉండాలి. ఏ విధంగా బాబా దృష్టి బేహద్దులో ఉంటుందో మొత్తం ప్రపంచమంతటిని పావనంగా తయారు చేసేందుకు వారు శక్తినిస్తారు. అలాగే బాబాను అనుసరిస్తూ బాబాకు సహాయకులుగా అవ్వాలి అని చెప్తున్నారు. వరదానము, కర్మ మరియు యోగముల బ్యాలెన్స్ ద్వారా కర్మాతీత స్థితిని అనుభవం చేసే కర్మబంధన ముక్తిభవ. కర్మ మరియు యోగం యొక్క బ్యాలెన్స్ ద్వారా కర్మాతీత స్థితిని అనుభవం చేసుకునే కర్మబంధన ముక్తిభవ. కర్మతో పాటు యోగం యొక్క బ్యాలెన్స్ కూడా ఉన్నట్లయితే ప్రతి కర్మలో స్వతహాగానే సఫలత ప్రాప్తిస్తుంది. కర్మయోగి ఆత్మ ఎప్పుడూ కర్మబంధంలో ఇరుక్కోదు. కర్మబంధనం నుండి ముక్తులుగా అవ్వటమునే కర్మాతీతము అని అంటారు. కర్మాతీతం అనగా కర్మ నుండి అతీతం అయిపోవడం అని కాదు. కర్మ నుండి అతీతం కాదు, కర్మ బంధంలో ఇరుక్కోవడం నుండి అతీతంగా అవ్వండి. కర్మ చెయ్యండి కానీ అతుక్కుపోకూడదు. ఇటువంటి కర్మయోగి ఆత్మలు తమ కర్మలతో అనేకల కర్మలను శ్రేష్టంగా తయారు చేసేవారిగా ఉంటారు. మనం తయారై అనేక మందిని తయారు చేసే విధంగా మనం ఉండాలి. వారికి ప్రతి కార్యము మనోరంజకంగా అనిపిస్తుంది. కష్టమును అనుభవం ఉండదు అని చెప్తున్నారు బాబా. ఏది కూడా కష్టంగా అనుభవం అవ్వదు. చేసే ప్రతిదీ బాబా తోడు చేసుకుని చేస్తే కర్మ కూడా ఏమైపోతుంది? యోగం అయిపోతుంది. కర్మయోగి అవుతారు కదా. అందులో మీకు సుఖమే కానీ కష్టం అనేది అనుభవం కాదు అని చెప్తున్నారు. స్లోగన్ను, పరమాత్మ ప్రేమయే సమయపు గంట, అది అమూర్తి వేళ లేపుతుంది కదా. బాబా ఏం చెప్తున్నారు ఈరోజు స్లోగన్ను? పరమాత్మ ప్రేమయే సమయం యొక్క గంట. ఆ గంట ఏం చేస్తుంది? అమృత వేళ తప్పకుండా లేపుతుంది. బాబాకి చెప్పి పడుకుంటే బాబా తప్పనిసరిగా ఏం చేస్తారు? మనల్ని లేపి కూర్చోబెడతారు. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. నమస్తే నమస్తే. మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా బాబా, ధన్యవాదాలు బాబా. ఓం శాంతి. ఈరోజు సోమాను, నేను కర్మబంధన ముక్తి ఆత్మను అనుకోండి. కర్మబంధనాల నుంచి ముక్తి అయ్యే ఆత్మను అని. అచ్చా, ఓం శాంతి.